నందమూరి బాలకృష్ణ. ఈ పేరు చెబితేనే ఆయన అభిమానులకు పూనకం వస్తుంది. దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు తనయుడిగా బాలకృష్ణ సినీ రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఖండాంతరాలు దాటిన అభిమానం బాలయ్య సొంతం. సినీ రంగంలో ఎన్ని విజయాలు సాధించారో రాజకీయాల్లోనూ ఓటమి ఎరుగని నేతగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది హిందూపురం నియోజకవర్గం. ఇక్కడ 1982 నుంచి టీడీపీకి పెట్టని కోట మాదిరిగానే ఉంది. నందమూరి కుటుంబానికి ఈ నియోజకవర్గం సెంటిమెంటుగా మారింది. ఎన్టీఆర్, హరికృష్ణ మాదిరిగానే బాలకృష్ణ కూడా నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు. ఎంతలా అంటే 2019లో వైసీపీ వేవు బలంగా ఉన్నా హిందూపురంలో మాత్రం ఆ గాలి వీయలేకపోయింది. దీన్ని బట్టే అర్థమవుతుంది బాలకృష్ణ మానియా ఎలాంటిదో. పంతొమ్మిది 1974లో చిత్రరంగంలోకి అడుగుపెట్టిన బాలయ్య ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. అయితే విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ఎన్నికల్లో ఆయన హిందూపురం నుంచి పోటీకి సై అన్నారు. అలా 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అసలు బాలకృష్ణను హిందూపురం ప్రజలు అక్కున చేర్చుకోవడానికి కారణమేంటి? టీడీపీకి అక్కడ ప్రజలు ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు? వాస్తవానికి ఎన్టీ రామారావు హిందూపురం నుంచి పోటీ చేయడంతో ఇక్కడ టీడీపీ ప్రస్థానం ప్రారంభమైంది. అలా ఇక్కడ ప్రతి ఎన్నికల్లోనూ సైకిల్ దూసుకెళ్తుంది. పైగా బాలకృష్ణ నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. టీడీపీ హయాంలో నియోజకవర్గంలోకి కృష్ణాజలాలు తీసుకువచ్చి సాగు, త్రాగునీటి సమస్యలు పరిష్కరించారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ప్రత్యేక పైప్లైన్ ద్వారా హిందూపురం తాగునీటి సమస్య పరిష్కరించారు. హిందూపురానికి తెలుగుదేశం పార్టీ హయాంలో స్వచ్ఛ మున్సిపాలిటీగా అవార్డు కూడా దక్కింది. అలాంటి మున్సిపాలిటీలో వైసీపీ అధికారం చేపట్టాక ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదనే విమర్శ పట్టణంలో కోడై కూస్తోంది. వైసీపీ హయాంలో నియోజకవర్గాన్ని కావాలనే పట్టించుకోలేదనే విమర్శలొస్తున్నాయి. సినిమాలతో బిజీగా ఉన్న నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిపై బాలకృష్ణ నిత్యం పర్యవేక్షిస్తారు. పలుమార్లు నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకునేవారు. సౌకర్యాలు లేమిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ను నిలదీశారు. పైగా ఎన్టీఆర్ ఆరోగ్య రథం పేరుతో నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. హిందూపురంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు తక్కువ ధరకే ఆహారాన్ని అందిస్తున్నారు. ఇలా సమయం దొరికినప్పుడల్లా బాలకృష్ణ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు. హైదరాబాదులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా 3 లక్షల మంది రోగులకు సేవలు అందించారు. దేశంలోనే రెండో ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా నిలపడంలో బాలకృష్ణ సఫలీకృతమయ్యారనే చెప్పాలి. ఈసారి ఎన్నికల్లోనూ హిందూపురం నుంచి బాలకృష్ణ పోటీ చేసేందుకు డిసైడ్ అయ్యారు. ముచ్చటగా 3వసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్నారు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బాలకృష్ణ అసెంబ్లీ గేటు తాకకూడదనే లక్ష్యంతో సీఎం జగన్ వ్యూహరచన చేస్తున్నారట. దీంతో వైసీపీ నేత వేణుగోపాలరెడ్డి సతీమణి దీపికను జగన్ తెరపైకి తీసుకొచ్చారు. అయితే వైసీపీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువయ్యాయట. వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ నేతలు నవీన్ నిశ్చల్, ఎమ్మెల్సీ ఇక్బాల్, దివంగత నేత చౌళూరు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో హిందూపురంలో వైసీపీ పరిస్థితి 3 ముక్కలాటలా మారింది. ఈ ముగ్గురు దీపికకు సహకరించేందుకు ముందుకు రావడం లేదట. బాలయ్య లాంటి బలమైన ప్రత్యర్థిపై విజయం సాధించాలంటే ఆషామాషీ విషయం కాదు. పైగా గత 5 ఏళ్లలో నియోజకవర్గంలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని ప్రజలే చెబుతున్నారు. టిడ్కో ఇళ్లు కూడా ఇవ్వలేదని, రోడ్లు, పరిశ్రమలు తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిని బేరేజు వేసుకుని ఈసారి కూడా హిందూపురంలో బాలకృష్ణ హవానే కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.